తెలుగు మిత్రులకు ఓ చిన్న మాట. అత్యధిక ఇంజనీరింగ్ పట్టభద్రులను అందిస్తున్న మన తెలుగు రాష్ట్రాల యువత దేనిపై దృష్టి పెట్టాలి? ఖైదీ నెంబర్ 150 పైన, గౌతమిపుత్ర శాతకర్ణి పైన, కాటమరాయుడి పైన, లేక ఇస్రో 83 పైన? ఇస్రో 83నా? అదేనండి, ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని మన శ్రీహరికోట వైపు దృష్టి పెట్టి ఎదురుచూస్తున్న ఇస్రో ప్రయోగం. అవును, ఇది నిజం. ఈ ప్రపంచపు సైంటిస్టులు మరియు ఇంజనీర్ల చూపు మన తెలుగు గడ్డ శ్రీహరికోటపై ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నాయి. ఒకే రాకెట్ ప్రయోగించి 83 ఉపగ్రహాలను రోదసిలోకి ఇస్రో వాళ్ళు ఎలా పంపబోతున్నారు? ఇది వరకు మన ఇస్రో ఒకే ప్రయోగంలో 20 ఉపగ్రహాలను పంపగా, ఆ ఘనతని రష్యా 30 ఉపగ్రహాలు పంపి తన పేరిట రాసుకుంది. దానికి సై అన్న ఇస్రో ఏకంగా దాదాపు 3 రెట్లు, అంటే 83 ఉపగ్రహాలని ఒకే ప్రయోగంలో పంపబోతోంది. ఆ టెక్నాలజీ ఏమిటని ప్రపంచం ఆశ్చర్యపోతుంటే, మన యువత, పేరుకి దేశంలో అత్యధిక ఇంజనీర్లను తయారు చేస్తున్న మన తెలుగు రాష్ట్రాల యువత రాబోవు సినిమాల రిలీజ్ల గూర్చి నీదే కులం, నీ అభిమాన హీరోదే కులం, నా కులం హీరో గొప్ప అంటూ చర్చించుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. సినిమా కథ కల్పితం, ఊహాజనితం, ఫైట్లు నిజం కావు. అవి మీకు తెలియదా, నాకు తెలియదా? ఆ డైలాగులున్నాయి చూడండి, అవి బయట ప్రపంచంలో వాడితే పిచ్చివాడిని చూసినట్లు చూస్తారు. అయినా ఆ అవాస్తవంపై ఎందుకో అంత వ్యామోహం. తల్లిదండ్రులారా, మీ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలని ఇస్రో ప్రయోగం గురించి తెలుసా అని అడగండి. అది చెప్పగలిగితేనే సంక్రాంతి సంబరాలకు డబ్బులివ్వండి. పిల్లల్ని ప్రయోజకులుగా మీకు, మన దేశానికి పేరు తెచ్చేలా తీర్చిదిద్దండి. రండి, ఈ సంక్రాంతికి ఇస్రో ప్రయోగంపై యువతకి చర్చా వేదికలు పెట్టి చర్చించేలా ప్రయత్నిద్దాం. ఈ సంక్రాంతి వినూత్నంగా జరుపుకుందాం. తరతరాలుగా సంక్రాంతికి పతంగులు, గాలిపటాలను ఎగరవేస్తూ ఉన్నాం. ఈసారి ముందడుగు వేసి భిన్నంగా మన శాస్త్రవేత్తలు మన ఇస్రో నుండి అంతరిక్షంలోకి ఒకే రాకెట్లో 83 ఉపగ్రహాలు ఎలా పంపుతారో చర్చా వేదికలు ఏర్పాటు చేసి తెలుసుకుందాం. తప్పక మన ఇస్రో ఘనతను ఈ ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు మిత్రులకు చేరవేసే బాధ్యత మనదే అని మర్చిపోకండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, సినిమాలకు నేను వ్యతిరేకం కాదు, కానీ దేశం ముందు, తరువాతే ఏదైనా. జై భారత్.